అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి సాఫ్ట్వేర్ని రద్దు చేసి దాని స్థలంలో భూభారతి పోర్టల్ను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. భూభారతి పోర్టల్ ఈ రోజు నుంచి కూడా లాంచ్ అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా భూభారతిలో ఉన్న సమస్యలు మొత్తం కూడా దీనికి సంబంధించి 3వ తారీఖు ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా అధికారుల వద్దకు రావద్దు, అధికారులే మీ దగ్గరకు వచ్చి వారి సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మొత్తం కూడా నల్గొండ మండలానికి సంబంధించిన రెవెన్యూ సదస్సులు ఈ 3వ తారీఖు నుండి 20వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాలు వచ్చి రైతుల నుంచి అదేవిధంగా వారి సమస్యలను కూడా స్వీకరించే పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా భూ సమస్యలు, ముఖ్యంగా ప్రతి గ్రామంలో భూ సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భూమికి సంబంధించి ఆ భూమిలో పేర్లు తప్పుపడ్డాయా, లేకపోతే సర్వే నెంబర్లు తప్పుపడ్డాయా, లేకపోతే సాదా బైనామాలు విషయం ప్రతి ఒక్క రెవెన్యూకు సంబంధించిన భూభారతికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అధికారులు స్వయంగా అక్కడ దరఖాస్తులు తీసుకొని వాటన్నిటిని పరిష్కరించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ లేకుండా చేయడం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ముషంపల్లి గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా మొత్తం కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. ఎవరైతే అర్జీదారులు వారి సమస్యలు కూడా తీసుకువచ్చారో వాటన్నింటిని కూడా ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని భూ సమస్యలు లేని రాష్ట్రంగా చేయాలని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో భూ సమస్యలని ప్రజల వద్దకు వచ్చి రైతుల వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఈ నెల 3వ తారీఖు అంటే జూన్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 వర్కింగ్ డేస్లలో గ్రామ సభలు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి రైతుల వద్దకు వచ్చి వారి యొక్క సమస్యల పైన దరఖాస్తులు తీసుకొని అక్కడే వాటి రికార్డులను పరిశీలన చేసి వాటిని సాధ్యమైనంత వరకు గ్రామంలో పరిష్కరించడానికి ప్రయత్నించడానికి మేము గ్రామ సభలు నిర్వహించడం. గ్రామంలో ఉన్నాం. ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఎక్కువ రైతులు తీసుకొస్తున్న అప్లికేషన్లు ఏమేమి? మా మిస్సింగ్ సర్వే నెంబర్స్ అండ్ మా గవర్నమెంట్ ల్యాండ్ని పటా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్గా తప్పుగా నమోదైన వాటి గురించి వస్తున్నాయండి. ఈరోజు 12 వచ్చినాయండి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు 12 వచ్చినాయి. ఈ ముషంపల్లి గ్రామంలో ఈ రోజు కొనసాగుతుందా మేడం? 20వ తారీఖు వరకు కూడా తీసుకుంటుంటారా? ఈ రోజు ఒక్కొక్క గ్రామంకి ఒక రోజే షెడ్యూల్ ఇచ్చినాము. ఈ రోజు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాం. ఇక్కడ కూడా మీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా రైతులు పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మీరే రైతుల దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మేడం. ముఖ్యంగా కూడా రైతుల నుంచి ఏ విధంగా ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏమనుకుంటున్నారు? అంటే వాళ్ళు కార్యాలయానికి అంటే అందరూ రాలేకపోతారు. మేమే ప్రజల వద్దకు వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని హ్యాపీ ఫీల్ అవుతారు. సాదా బైనామా మేడం, ముఖ్యంగా చాలా వరకు కూడా సాదా బైనామాలతో చాలా మంది సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే భూభారతి ప్రాజెక్ట్ వచ్చిన క్రమంలో కూడా సాదా బైనామాలు ఎట్లా వరకు పరిష్కారం అవుతాయి? సాదా బైనామా పైన గవర్నమెంట్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటాము. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాటిపైన చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రెవెన్యూ సదస్సులు నడుస్తున్నాయి మేడం. ఓన్లీ భూమికి సంబంధించిన దరఖాస్తులే వస్తున్నాయా, లేకపోతే గ్రామాలలో కూడా వివిధ గ్రామాలు అంటే పెన్షన్స్ రాలేదు, రేషన్ కార్డు లేదు అనేది కూడా తదితర సమస్యలు ఉంటాయి. అవి కూడా ఏమైనా అప్లికేషన్స్ వస్తాయా? ఒకవేళ వస్తే తీసుకుంటారా? వస్తే తీసుకుంటాము. అంటే టాప్ ప్రియారిటీ ల్యాండ్ ఇష్యూసే. బట్ ఇప్పటివరకు మాత్రం ఓన్లీ ల్యాండ్ ఇష్యూస్ వచ్చినాయి, సర్వే ఇష్యూస్ వచ్చినాయి. మీరు ఇచ్చే దరఖాస్తులతో పాటు అంటే ఆధార్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయో అన్ని జిరాక్స్ తీసుకొని వస్తే మేము అంటే మీ యొక్క సమస్యని త్వరగా పరిష్కరించడానికి అండ్ ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దరఖాస్తుతో పాటు ఆధార్ నెంబర్ కంపల్సరీగా అటెస్ట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూడా భూభారతి ప్రాజెక్ట్ ఉంది. భూభారతిలో ఇంతకుముందు ధరణి ఉండే, ధరణి సాఫ్ట్వేర్ భూభారతి వచ్చింది.
ధరణికి భూభారతికి మధ్య వ్యత్యాసం ఏంటి మేడం? ఇందులో ఏమైనా సులువైన పద్ధతులు ఉన్నాయా మేడం? ధరణి చట్టం పైననేమో దరఖాస్తుదారుడు మీ సేవలు అప్లై చేసుకొని కార్యాలయానికి వస్తాడు, అది మేము డౌన్లోడ్ చేసుకొని చేస్తాం. ఇది భూభారతి చట్టంలో మేమే రైతుల వద్దకు వచ్చి అప్లికేషన్ తీసుకొని మేమే ఆన్లైన్లో అప్లై చేసుకొని, అంటే రైతుకి ఛార్జెస్ ఉండవు, అప్లై చేయడానికి ఛార్జెస్ ఉండవు, వేరియేషన్ అది. థ్యాంక్ యూ మేడం. మొత్తం కూడా దీనికి సంబంధించిన ఆర్ఐ గారు ఉన్నారు, మొత్తం కూడా నల్గొండ మండలానికి మొత్తం కూడా. సార్ మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కూడా రైతులు ఎవరైతే భూమికి సంబంధించిన సమస్యలు ఎక్కువ కూడా మీ దృష్టికి వస్తుంటాయి, ఎక్కువగా నల్గొండ మండలంలో ఉన్న సమస్యలు ఏమున్నాయి సార్? జనరల్గా అయితే ఇప్పుడు పిల్లల స్కూల్ తీసిరు కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉన్నాయి. మరియు ఈ ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు భూభారతి పెట్టింది గవర్నమెంట్. ప్రతిదీ ఏది కాదనుకున్నా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సూచించిన ప్రకారం ఏది పనైనా చేస్తాం, నైట్ డే కష్టపడినా చేస్తాం. సార్ ముఖ్యంగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు, మీరు ముషంపల్లి గ్రామంలో ఉన్నారు, రైతులు ఏమేమి అప్లికేషన్స్ ఎక్కువ తీసుకొస్తున్నారు సార్? మేము రాత్ర మొత్తం భూమికి సంబంధించిందని చెప్పేసి భూభారతికి సంబంధించి టామ్ చేయించినాం రాత్ర గ్రామంలో. కాబట్టి ఆ యొక్క గ్రామస్తులు కూడా భూమికి సంబంధించి తీసుకొచ్చారు. వేరే సమస్యలు వచ్చినా కూడా తీసుకుంటాము. రేషన్ కార్డు కూడా ప్రస్తుతం రేషన్ కార్డు కూడా నడుస్తున్నాయి కాబట్టి అలాంటి సమస్యలు అయితే ఏం రాలే. ఈరోజు రెవెన్యూ సదస్సులు ఎన్ని గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది సార్? ఇంకా క్రౌడ్ ఎవరైనా రైతులు వచ్చే అవకాశం ఉందా? ఇంకా ఇప్పుడు మార్నింగ్ 9కి వచ్చినాం సార్, మేము 9 నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. సాయంత్రం 4 వరకు సదస్సులు పాల్గొంటాం. అప్పటిదాకా ఏ దరఖాస్తు ఇచ్చినా తీసుకుంటాం. రైట్. మొత్తం కూడా అధికారులు ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భూ సమస్యలు ఉన్నాయో భూ సమస్యలు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అప్లికేషన్ వెంబటి దానికి సంబంధించిన ఆధార్ కార్డు, దానికి సంబంధించిన భూమికి సంబంధించిన లింకు డాక్యుమెంట్స్, అదేవిధంగా పాస్బుక్, అంటే పాస్బుక్లో ఏమైనా సర్వే నెంబర్ తప్పుపడిన క్రమంలో కూడా ఆ పాస్బుక్ జిరాక్స్ కూడా అటాచ్ చేస్తే ఆ సమస్య త్వరితగా పరిష్కారం చేయడానికి కూడా సులువు ఉంటుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా అధికారులు ఈ రోజు మీ దగ్గరకు వచ్చినట్టు పరిస్థితి ఉంది, ఏమి అప్లికేషన్ ఇస్తున్నాం? మాది ఇటువరకు మీ కొండ భూమి సార్. ఇది కొండ భూమి అయితే భీమన పోయిన సైదులను ఇద్దరు ఉన్నాం. మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ తండ్రి పేర్లు వేరే. బాలయ్య, మా నాన్న పేరు లింగయ్య పోయి బాలయ్య పడ్డది. నా భూమి బాలయ్య పేరు మీదకి ఎక్కింది. అది ఎలా ఎక్కిందో తెలియదు ఇంతవరకు. ఆఫీసర్ కాడికి పోతే చెక్ చేస్తా ఉన్నారు. అప్పట్లోనే ఆ అప్లికేషన్ ఇచ్చినాం, అది కాలే. ఈరోజు ఇలా చేస్తున్నాను వచ్చినాం. ఇది ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినాం, అదే సర్వే ఆఫీస్ ఇచ్చినాం. చాలా వరకు భూ సమస్యలు ఉన్నాయి, పేర్లు తప్పుపడ్డాయనే సమస్యలు ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ అదే సమస్య మీద వచ్చారండి, మొత్తం కూడా ఏంటి సార్ మీ సమస్య ఏంటి? భూముల సమస్యలు అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి చిన్న సమస్యలు గతంలో మార్చడానికి ఆఫీసర్లకు ఆప్షన్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆప్షన్ని భూభారతిలో వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి క్షేత్రస్థాయిలోనే ఇలాంటి సమస్యలకంతా పరిష్కారం దొరుకుతుంది. 100%. చిన్న సమస్యలు ఇవి గతంలో కూడా ఐడెంటిఫై అయినాయి. కాబట్టి ఆఫీసర్లకు అప్పుడు ఆప్షన్ లేదు, మార్చడానికి ఆఫీసర్లకు ఆప్షన్ లేకుండే. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని, అలాంటి ఆప్షన్లని ఆఫీసర్లకు కింది స్థాయి అధికారులకు డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. భూభారతి వరకు చిన్న సమస్యలు రైతులు చాలా సతమతం అవుతారు. వీటన్నిటి కూడా 100% పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం, దొరుకుతుంది కూడా. సార్ చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి? అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు సార్? ఈ భూభారతి చట్టం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది, చాలా మంచిది ఇది. ఎందుకంటే పేద రైతులందరూ కూడా మండల ఆఫీసుకు పోయి వాళ్ళ సమస్యలు విన్నవించుకోవాలంటే వ్యవసాయదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ కేసు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, మీ సేవా సెంటర్ పోవాలి, తర్వాత తహసీల్ ఆఫీస్కి పోవాలి. అది కాకుండా ఈ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల యొక్క చిన్న సమస్యలు కూడా వాళ్ళు పరిశీలించి వెంటనే అవి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల గ్రామంలో ఉండే పేద రైతులకు చాలా మంచి అవకాశం. దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని సమస్యలు ఏమున్నాయంటే ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉన్న సమస్యలు కూడా ఉన్నవి, అవి రైతులకు తెలియదు. ఇప్పుడు నాది కూడా ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉంది 2 గుంటలు అని చెప్పి చూసి తెలిసింది. దానికి దరఖాస్తు పెట్టుకోవటం జరిగింది. దీనిని ఇంకా ప్రచారంలో భాగంగా గ్రామంలో ఉండే విలేజ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా బాగా ప్రచారాన్ని డంకా భోజించి ప్రజలందరూ కూడా బాగా తెలిసేటట్టు చేసినట్టుంటే చిన్న సమస్యలన్నీ కూడా ఈ యొక్క భూభారతి చట్టం ద్వారా ఈ తెలంగాణ రెవెన్యూ సదస్సులు అవన్నీ కూడా పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం ఉంది. దీన్ని రైతులందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. నేను ఒక సీనియర్ సిటిజన్ జిల్లా సెక్రటరీని, నేను దీనైతే స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ప్రజల సమస్యలన్నీ కూడా ప్రజల ముంగిటకు వచ్చినాయి కాబట్టి
మంచి సమస్య. కానీ ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించినప్పుడే ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి తొందరగా పరిష్కారం చేసినట్టుంటే ఇది మంచి చట్టం అని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా ఒకటే చేస్తున్నారు, రైతులు ఉన్నారు, రైతుల సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా భూభారతి తీసుకొచ్చిన క్రమంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ నెల 20వ తారీఖు వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఇలాంటి సమస్యలు లేకుండా కూడా ప్రశాంతంగా రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా భూభారతి ప్రాజెక్టు తీసుకురావడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైతులను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ చిన్న చిన్న సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అయ్యే విధంగా కూడా ఆ ప్రభుత్వం చొరవ చూపి మొత్తం కూడా సమస్యలను పరిష్కరించాలని కూడా ఇక్కడ ఉన్న రైతన్నలు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.